మంత్రివర్గ విస్తరణ ఎలా పూర్తి చేయాలి అనే దానిపై పార్టీ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. రంగంలోకి దిగిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇంతకీ ఆమె దృష్టికొచ్చిన డిమాండ్లేంటి? ఇక మాదిగ సామాజిక వర్గ నేతల ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? రెండో రోజు కూడా బిజీగా సమీక్షలు సమావేశాలు నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రివ్యూలు నిర్వహించారామె. చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాల్లో రాజకీయ పరిస్థితులపై మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలపై ఆరాదీశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వస్తున్న స్పందన గురించి కూడా ఆరాదీశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీల బలాబలాల గురించి కూడా చర్చకు వచ్చింది. నిన్న ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల పరిధిలోని కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు మీనాక్షి నటరాజన్. జిల్లా ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయాన్ని కేటాయించి భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్న దానిపై సూచనలు చేశారామె. మరోవైపు కేబినెట్ లో బెర్తు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు కాంగ్రెస్ మాదిగ వర్గం ఎమ్మెల్యేలు. మొన్న హైదరాబాద్ లో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్న మాదిగ ఎమ్మెల్యేలు ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నిన్న టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ఖర్గేను, కేసీ వేణుగోపాల్ ను, ఇతర కాంగ్రెస్ పెద్దల్ని కలిసి తమ డిమాండ్ ను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఆల్రెడీ మాలలకు 2 పదవులు ఇచ్చారు. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు. కానీ ఇలా మాదిగల స్థానం లేదు. అందుకోసం వాళ్ళకి ఇచ్చేందుకు మేము బాధపడతాం, సంతోషపడతాం, గౌరవిస్తాం. కానీ మాకు కూడా అవకాశం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశిస్తానని కూడా. మాల వర్గానికి పదవుల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తమకు ప్రాతినిధ్యం ఉండాల్సిందే అంటున్నారు. తమది న్యాయమైన డిమాండ్ అనేది మాదిగ సామాజిక వర్గం నేతల వాదన. కష్టాలు నష్టాలు వినడానికి మాకంటూ క్యాబినెట్లో ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ మాదిగ లీడర్ అయి ఉండాలి, మాదిగ మంత్రి అయి ఉండాలి. దానికోసం ఈరోజు హైకమాండ్ యొక్క తలుపులు తడతా ఉన్నాం. మేము ఆశపడుతున్నాం. దానికోసమే పోరాటం ప్రయత్నం చేస్తాం. ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. గ్రూప్ విభేదాలు వీడాలంటూ నేతలకు సూచిస్తున్నారు మీనాక్షి నటరాజన్. ఈ పరిణామాల నేపథ్యంలో కేబినెట్ బెర్తులు ఎవరికి దక్కుతాయనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.